హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్లో బీ ఫామ్స్లో పాజిటివ్ ఎలా చెప్పాలో నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో బీ ఫామ్స్లో నెగిటివ్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ప్రజెంట్లో బీ ఫామ్స్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. ఇప్పుడు వీటికి నెగిటివ్ ఎలా రాయాలో చూద్దాం. యామ్కి నాట్ పెడితే నెగిటివ్ అయ్యిద్ది, యామ్ నాట్. ఈజ్కి నాట్ పెడితే నెగిటివ్ అయ్యిద్ది, ఈజ్ నాట్. ఆర్కి నాట్ పెడితే నెగిటివ్ అయ్యిద్ది, ఆర్ నాట్. వీటిని ప్రజెంట్ నెగిటివ్ బీ ఫామ్స్ అంటాము. ఈ యామ్ నాట్ని, ఈజ్ నాట్ని, ఆర్ నాట్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, అదే షార్ట్ కట్. యామ్ నాట్ని షార్ట్ కట్లో ఎలా చెప్పొచ్చు అంటే యామెంట్ అని చెప్పాలి. ఈజ్ నాట్కి షార్ట్ కట్ ఏంటంటే ఈజెంట్. ఆర్ నాట్కి షార్ట్ కట్ ఏంటంటే ఆరెంట్. ఇప్పుడు ప్రజెంట్లో బీ ఫామ్స్ నెగిటివ్ చెప్పాలి అంటే సబ్జెక్ట్ ఐని తీసుకుంటే యామ్ నాట్లో చెప్పొచ్చు, యామెంట్లో చెప్పొచ్చు. సింగులర్ సబ్జెక్ట్ అయితే ఈజ్ నాట్లో చెప్పొచ్చు, ఈజెంట్లో చెప్పొచ్చు. ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ఆర్ నాట్లో చెప్పొచ్చు, ఆరెంట్లో చెప్పొచ్చు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్ ఏంటంటే వజ్, వర్. వీటికి నెగిటివ్ ఎలా రాయాలో చూద్దాం. వజ్కి నాట్ పెడితే నెగిటివ్ అయ్యిద్ది, వజ్ నాట్. వర్కి నాట్ పెడితే వర్ నాట్, నెగిటివ్ అయ్యిద్ది. వజ్ నాట్కి షార్ట్ కట్ వజెంట్. వర్ నాట్కి షార్ట్ కట్ వరెంట్. పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్లో నెగిటివ్ చెప్పాలి అంటే సింగులర్ సబ్జెక్ట్ అయితే వజ్ నాట్లో చెప్పొచ్చు, వజెంట్లో చెప్పొచ్చు. ఫ్లోరల్ సబ్జెక్ట్ అయితే వర్ నాట్లో చెప్పొచ్చు, వరెంట్లో చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్లో బీ ఫామ్ ఏంటంటే విల్ బీ. దీనికి నెగిటివ్ ఎలా రాయాలో చూద్దాం. విల్ బీ. విల్ పక్కన నాట్ పెడితే నెగిటివ్ అయ్యిద్ది, విల్ నాట్ బీ. ఈ విల్ నాట్ బీకి షార్ట్ కట్ ఏంటంటే వోంట్ బీ. విల్ నాట్ బీకి షార్ట్ కట్ ఏంటంటే వోంట్ బీ. ఫ్యూచర్లో బీ ఫామ్స్లో నెగిటివ్ చెప్పాలి అంటే సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ అయినా విల్ నాట్ బీలో చెప్పొచ్చు, లేదా వోంట్ బీలోనూ చెప్పొచ్చు. ఇప్పుడు బీ ఫామ్స్ నెగిటివ్ మీద తెలుగులో కొన్ని సెంటెన్సెస్ తీసుకొని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో. నేను ఇప్పుడు క్లాస్లో లేను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ యామ్ నాట్ ఇన్ క్లాస్ నౌ. లేదా యామ్ నాట్కి షార్ట్ కట్ ఏంటి, యామెంట్ అన్నాను కదా. సో యామెంట్ అయినా చెప్పొచ్చు, ఐ యామెంట్ ఇన్ క్లాస్ నౌ. పాస్ట్. నేను నిన్న క్లాస్లో లేను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ వాజ్ నాట్ ఇన్ క్లాస్ ఎస్టర్డే. లేదా వాజ్ నాట్కి షార్ట్ కట్ ఏంటి, వజెంట్ కదా. ఐ వజెంట్ ఇన్ క్లాస్ ఎస్టర్డే. నెక్స్ట్ ఫ్యూచర్. నేను రేపు క్లాస్లో ఉండను. దీన్ని ఎలా చెప్పాలంటే ఐ విల్ నాట్ బీ ఇన్ క్లాస్ టుమారో. లేదా విల్ నాట్ బీకి షార్ట్ కట్ ఏంటి, వోంట్ బీ కదా. ఐ వోంట్ బీ ఇన్ క్లాస్ టుమారో అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఆమె ఇప్పుడు ఆఫీస్లో లేదు. దీన్ని ఎలా చెప్పాలంటే షీ ఈజ్ నాట్ ఇన్ ఆఫీస్ నౌ. లేదా షీ ఈజెంట్ ఇన్ ఆఫీస్ నౌ. నెక్స్ట్ పాస్ట్. ఆమె మొన్న ఆఫీస్లో లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే షీ వాజ్ నాట్ ఇన్ ఆఫీస్ డే బిఫోర్ ఎస్టర్డే. లేదా షీ వజెంట్ ఇన్ ఆఫీస్ డే బిఫోర్ ఎస్టర్డే. నెక్స్ట్ ఫ్యూచర్. ఆమె రేపు ఆఫీస్లో ఉండదు. షీ విల్ నాట్ బీ ఇన్ ఆఫీస్ టుమారో. లేదా షీ వోంట్ బీ ఇన్ ఆఫీస్ టుమారో. నెక్స్ట్ అతడు ఇప్పుడు కాలేజ్లో లేడు. హీ ఈజ్ నాట్ ఇన్ కాలేజ్ నౌ. లేదా హీ ఈజెంట్ ఇన్ కాలేజ్ నౌ. పాస్ట్ టెన్స్. అతడు నిన్న కాలేజ్లో లేడు. హీ వాజ్ నాట్ ఇన్ కాలేజ్ ఎస్టర్డే. లేదా హీ వజెంట్ ఇన్ కాలేజ్ ఎస్టర్డే. నెక్స్ట్ అతడు రేపు కాలేజ్లో ఉండడు. హీ విల్ నాట్ బీ ఇన్ కాలేజ్ టుమారో. లేదా హీ
వోంట్ బీ ఇన్ కాలేజ్ టుమారో. నెక్స్ట్ మేము ఇప్పుడు మార్కెట్లో లేము. వీ ఆర్ నాట్ ఇన్ మార్కెట్ నౌ. లేదా వీ ఆరెంట్ ఇన్ మార్కెట్ నౌ. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. మేము మొన్న మార్కెట్లో లేము. వీ వర్ నాట్ ఇన్ మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే. లేదా వీ వరెంట్ ఇన్ మార్కెట్ డే బిఫోర్ ఎస్టర్డే. నెక్స్ట్ ఫ్యూచర్. మేము రేపు మార్కెట్లో ఉండము. వీ విల్ నాట్ బీ ఇన్ మార్కెట్ టుమారో. లేదా వీ వోంట్ బీ ఇన్ మార్కెట్ టుమారో. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇంట్లో లేదు. యూ ఆర్ నాట్ ఇన్ హోమ్ నౌ. లేదా యూ ఆరెంట్ ఇన్ హోమ్ నౌ. పాస్ట్ టెన్స్. మీరు నిన్న ఇంట్లో లేదు. యూ వర్ నాట్ ఇన్ హోమ్ ఎస్టర్డే. లేదా యూ వరెంట్ ఇన్ హోమ్ ఎస్టర్డే. నెక్స్ట్ ఫ్యూచర్. మీరు రేపు ఇంట్లో ఉండరు. యూ విల్ నాట్ బీ ఇన్ హోమ్ టుమారో. లేదా యూ వోంట్ బీ ఇన్ హోమ్ టుమారో. నెక్స్ట్ వారు ఇప్పుడు విజయవాడలో లేదు. దే ఆర్ నాట్ ఇన్ విజయవాడ నౌ. లేదా దే ఆరెంట్ ఇన్ విజయవాడ నౌ. పాస్ట్ టెన్స్. వారు నిన్న విజయవాడలో లేదు. దే వర్ నాట్ ఇన్ విజయవాడ ఎస్టర్డే. లేదా దే వరెంట్ ఇన్ విజయవాడ ఎస్టర్డే. నెక్స్ట్ ఫ్యూచర్. వారు రేపు విజయవాడలో ఉండరు. దే విల్ నాట్ బీ ఇన్ విజయవాడ టుమారో. లేదా దే వోంట్ బీ ఇన్ విజయవాడ టుమారో. చూశారు కదా ఫ్రెండ్స్, బీ ఫామ్స్లో నెగిటివ్ ఎలా చెప్పాలో. ఒక ప్లేస్లో లేము అని చెప్పాలి అంటే బీ ఫామ్స్ నెగిటివ్లో చెప్పాలి. ప్రజెంట్లో లేము అని చెప్పాలి అంటే సబ్జెక్ట్ ఐని తీసుకుంటే యామ్ నాట్లో కానీ యామెంట్లో కానీ చెప్పాలి. సింగులర్ సబ్జెక్ట్ అయితే ఈజ్ నాట్లో కానీ ఈజెంట్లో కానీ చెప్పాలి. ప్లోరల్ సబ్జెక్ట్ అయితే ఆర్ నాట్లో కానీ ఆరెంట్లో కానీ చెప్పాలి. నెక్స్ట్ పాస్ట్లో లేము అని చెప్పాలి అంటే సింగులర్ సబ్జెక్ట్ అయితే వజ్ నాట్లో కానీ వజెంట్లో కానీ చెప్పాలి. ప్లోరల్ సబ్జెక్ట్ అయితే వర్ నాట్లో కానీ వరెంట్లో కానీ చెప్పాలి. ఫ్యూచర్లో బీ ఫామ్స్లో నెగిటివ్ చెప్పాలి అంటే సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లోరల్ సబ్జెక్ట్ అయినా విల్ నాట్ బీలో చెప్పొచ్చు లేదా వోంట్ బీలోనూ చెప్పొచ్చు.